ఎందుకు కారు చీకటి అయిపోయింది? వెలుగు కారు చీకటి ఎందుకు అయిపోయింది? నీ పండగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నీ వ్రత దినములలో కలుగు వాసన బట్టి నేను ఆగ్రహింపనొల్లను. ఆయన ఉగ్రత చూడండి, ఆయన కోపము చూడండి. ఆయన ప్రచండమైన కోపము ఏ విధంగా ఉందంటే, ఇలాంటి ఉగ్రతలోనికి, ఇలాంటి తెగుల్లోనికి మనిషి తప్పించుకోలేకుండా యెహోవా దినము ఎందుకు చీకటిగా మారిపోయిందంటే, దేవుని యొక్క నిజమైన పండగలు 7 పండగలు దేవుడిస్తే ఆ 7 పండగలు పాటించి విమోచన మా కార్యాన్ని పొందుకోవడానికి మనిషి విమోచన కార్యంలోకి వెళ్ళడానికి బదులుగా హల్లెలూయా మనిషి కల్పించిన తప్పుడు కార్యాలతో కూడిన పండగలు చేసుకుంటూ, మనిషి ఏర్పాటు చేసిన పండగల్లో పాల్గొంటూ, మనిషి ఏర్పాటు చేసిన భయంకరమైన విగ్రహారాధనతో కూడిన పండగల్లో వీరు నిమగ్నమై వీరు అసలైన వెలుగు వీరికి కటిక చీకటిగా మారిపోయింది. ఏమైనా హల్లెలూయా. క్రిస్మసే కదండి, ఒక్కరోజే కదండి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, చేసుకుంటే ఏముందండి, కొత్త బట్టలు కొనుక్కుంటే ఏముందండి, ఆ ఇల్లు అందులో కూర్చుంటే ఏమైందండి, ఆ ఇల్లు అందులో ఏకీపిస్తే ఏమైందండి, వాళ్ళతో లేకపోతే వాళ్ళు ఏమైపోతారండి, వాళ్ళని మనం సపరేట్ చేయలేం కదండి, వాళ్ళు దేవుని బిడ్డలే కదండి, మనము దేవుని బిడ్డలమే, వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళు క్రైస్తవులే, మనము క్రైస్తవులమే, వాళ్ళు చేసేది పండగలే, మనము చేసేది కూడా పండగలే, వాళ్ళు పాల్గొంటే పాపం ఏంటండి, వాళ్ళు ఏకీపిస్తే తప్పు ఏంటండి అని మనము చాలా సాదా సీదాగా దేవుడి కంటే ఎక్కువ ప్రేమ మనకే ఉన్నట్లుగా మనం మాట్లాడతాం. హల్లెలూయా. మన మాటలు ఎలా ఉంటాయంటే, దేవుడే ప్రేమించలేనట్టుగా ఉన్నాడు, మనమే మనుషులను ఎక్కువ ప్రేమించేటట్లుగా మన ప్రేమలు ఉంటాయి. కానీ దేవుడు ఆ యొక్క తప్పుడు పండగలను, తప్పుడు ఆచారాలను, తప్పుడు సిద్ధాంతాలను ప్రేమించి అది పండగ రూపంలో ఆచరించి దేవుడిచ్చిన నిజమైన పండుగలను పక్కన పెట్టి విమోచన కార్యాన్ని పొందుకోవడానికి బదులుగా ఈ యొక్క ఆచార కల్పన కథలన్నీ మనము చెవికెక్కించుకొని ఆచార కల్పన కథల కూర్చి మనము శ్రద్ధ వహించడం ద్వారా దేవుడి యొక్క దినము, దేవుని యొక్క రాకడ యొక్క దినము చీకటిగా మారిపోతాం. హల్లెలూయా. చాలా కొంచెం గ్రహించాలి, కొంచెం మీరు పట్టుకోవాలి. దేవుని యొక్క పండుగలు 7 పండుగలు అయితే